తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. ఉండి బాలాజీరావుపేట తహసీల్దార్ కార్యాలయం రోడ్లో వరసిద్ధి వినాయక విగ్రహాల ఊరేగింపు కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఉండి బాలాజీరావుపేట యువజన సంఘం ఆధ్వర్యంలో 6వ వార్షికోత్సవంలో భాగంగా ప్రత్యేక రథంపై స్వామివారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వ కార్యాలయ వీధి నుంచి ప్రారంభమైన ఊరేగింపు చిన్నవంతెన సెంటర్, పెదవంతెన సెంటర్, కాపులపేట, గౌడపేట, రాసులపేట మీదుగా ఉండి ప్రధాన పంటకాలు వరకు సాగింది. బాణాసంచా కాల్పులు, డీజే నృత్యాలతో నిర్వహించిన ఊరేగింపు కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ప్రతినిధులు కిలారి రాము, వెలిగంట్ల సాయి చైతన్య, లండా నాని, సిహెచ్ మోహన్, యాదగిరి సూరి, షేక్ పీరు, ఎస్కే ఇబ్రహీం, కందుల వాసు, విశాఖోడేటి అను, ముంగండ ప్రసాద్, బొర్రా వెంకన్న, సింగలూరి లక్ష్మణ్, మేకా చందు, ముదునూరి అజయ్, అర్చకులు వాడపల్లి ఫణిశర్మ తదితరులు పాల్గొన్నారు. శనివారం అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. మన బాలాజీరావుపేటలో ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్లో వేసి చేసి ఉన్నటువంటి ఈ వరసిద్ధ వినాయక స్వామి వారిది గణేష్ యూత్ కమిటీ వారు 6వ వార్షిక మహోత్సవాల సందర్భంగా 5 రోజులుగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించుకుని ఉద్వాసన కార్యక్రమం అనంతరం భారీగా ఊరేగింపుగా తరలి వెళ్తున్నారు స్వామివారు. అనంతరం రాత్రి 9 గంటలకి నిమజ్జన కార్యక్రమం జరగనున్నది. తదుపరి లడ్డూ పాట కూడా జరుగుతుంది. ఈ వార్షికోత్సవాలను పురస్కరించుకుని శనివారం సాయంత్రం అన్న సమారాధన కార్యక్రమం జరగనున్నది. ఈ మా ఉత్సవాలకి సహకరించినటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ వారు, ఎండిఓ ఆఫీస్ వారు, పంచాయతీ ఆఫీస్ వారు, పోలీస్ శాఖ వారికి, పంచాయతీ శాఖ వారికి కూడా మా కమిటీ వారి పేరున కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వరద బాధితులకు దాతలు అందిస్తున్న సహకారం అద్వితీయమని, చేయి కలిసి ప్రతి ఒక్కరూ మానవత్వంతో ముందుకు వస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. వరద బాధితులకు సహాయార్థం దాతలు 75,000 రూపాయలు ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. చినిమీరం గ్రామానికి చెందిన గొట్టుముక్కల ప్రసాదరాసు 2 లక్షల రూపాయలు, తాడేరుకు చెందిన తిరుమల వెంకటేష్, తిరుమల దేవేష్ 50,000, అడబాల వెంకట రామకృష్ణ 25,000 సహకారాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు. కార్యక్రమంలో బండి రమేష్ కుమార్, కత్తుల నీలేంద్ర, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడలో 20 డివిజన్లు సర్వనాశనం అయిపోయినాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అది చూసి ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఆపదలో ఉన్నవారిని రక్షించడం మన ధర్మం అనే ఆలోచన చేసి చిన్నపిల్లలు కూడా సహకారం అందిస్తున్నారు. నిజంగా ఆ చిన్నపిల్లల మనస్తత్వానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. తాడేరు నుంచి తిరుమల వెంకటేష్ 9th క్లాస్ విద్యార్థి. వాళ్ళ నాన్నగారు పాకెట్ మనీకి ఇచ్చిన డబ్బులు, బర్త్డేకి ఇచ్చిన డబ్బులు దాచుకొని వరద సహాయానికి అందించాలి, వరద బాధితులను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఆ చిన్న వయసులో 9వ క్లాస్ చదువుతున్న విద్యార్థికి ఆలోచన వచ్చి 50,000 రూపాయలు వరద బాధితులకు అందించాలని చెప్పి వారు పట్టుకొచ్చి ఇవ్వటం, ఆ చిన్న వయసులో ఆ మంచి ఆలోచన రావటం, ఆపదలో ఉన్న వారిని కాపాడాలని అనుకోవటం గొప్ప విషయం. బాబుకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడలో సుమారుగా 20 డివిజన్ల పైన సర్వనాశనం అయిపోయినాయి. 8 అడుగుల లోతు నీళ్ళలో 15 రోజులు జీవనం సాగించవలసి వచ్చింది. చాలా దుర్భరమైన జీవితం వారు భరించారు. వారికి సహకరించాలి, వారికి సాయం చేయాలనే ఆలోచనతో మన భీమవరం నుంచి చినమెరం గొట్టుముక్కల ప్రసాదరాజు గారు 2 లక్షల రూపాయలు వారు సహాయ నిధికి అందించాలని చెప్పి నా ద్వారా ఇవ్వటం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసేవారికి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్య ఇవ్వాలని కోరుకుంటున్నాను.
మన భీమవరం నియోజకవర్గం ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి సహకారం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు అడబాల వెంకటరామకృష్ణ, ఈయన తాపీ మేస్త్రి, వీరు సీఎం గారికి సహాయ నిధికి పంపించండి, లేకపోతే మీరు సహాయం చేస్తే మీకు బాధితులకు అందించండి అని చెప్పి వారు 25,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. వారు మంచి మనసుతోటి ఆపదలో ఉన్న వారిని కాపాడినందుకు వారికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఆకువేడు దత్తక్షేత్రం ఆధ్వర్యంలో గురువారం జడ్పీ హైస్కూల్లోని వరద బాధితులకు దుప్పట్లు, రెట్టెలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆకువేడు తహసీల్దార్ ఎం వెంకటేశ్వరరావు, సిఐ జగదీశ్వరరావులు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఆకువేడు జ్ఞానబోధ సభ సభ్యులు, భక్తుల సహకారంతో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆదేశాల మేరకు వరద బాధితులకు దుప్పట్లు పంపిణీ చేస్తున్నట్లు ఆలయ ట్రస్టీ కంబంపాటి త్రినాథ కృష్ణమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గొంట్ల గణపతి, వల్లా వెంకట్రావు, గంధం ఉమా, వీఆర్ఓలు దానయ్య, మన్య శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆకువేడు మండలంలో మనకి ఏడాది సంబంధించినటువంటి తుఫాను వరద బీభత్సానికి చాలా మంది పాపం నిరాశ్రయులు అయ్యారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకి గురుదత్త పీఠం అయితే తర్వాత రోజు మన నిత్యం మనకి మండలాన్ని మనకి భోజనం అందజేస్తున్న తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం జనసేన పార్టీ ఈ ప్రముఖులందరూ చేసి తమ వంతు సహాయంగా చేస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని నిజంగా చాలా చాలా అభినందనీయం. వీరి కృషిని మరవలేని నిజానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా గత వారం 10 రోజులుగా రోజు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసినటువంటి మన ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు మానవతా దృక్పథంతో చేస్తున్నందుకు వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారాలు. ఆకువేడు గ్రామంలో ఎప్పుడు కూడా ప్రతి వర్షానికి కూడా ఇబ్బంది పడేటువంటి మొట్టమొదటి వ్యక్తులు మన చెంచు జాతికి చెందినటువంటి వ్యక్తులు. మరి ఏదైతే వరద వస్తుంది అనేటువంటి ముందు జాగ్రత్తతో మన స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారి సూచనల మేరకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారు, ఎస్ఐ గారు, ఎంఆర్ఓ గారు అర్ధరాత్రి వారి ఇళ్లకు వెళ్ళి వారిని తీసుకొచ్చి మరి ఈ గడిచిన 10 రోజులుగా వారికి ఏ విధమైన లోటు రాకుండా ఇటు తిండి విషయం కానివ్వండి, వైద్యం విషయంలో కానివ్వండి, ఇంకోటి కానివ్వండి అన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, స్వచ్ఛంద సేవా సంస్థలకు ఈ ఆకువేడు గ్రామంలో ఈ యొక్క వరద బాధిత శిబిరంలో ఈ విధంగా దుప్పట్లు పంపిణీ చేయడానికి దేవుడు అడిగేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు అడుపు అన్ని ఇస్తున్నాడు. ఏం కావాలి వాళ్ళు క్లీనింగ్ ఏంటి, తర్వాత టీవీలు పోయినా లేకపోతే పోయినా అడుక్కొని ఇస్తున్నాడు. అటువంటి నాయకుడు మన చిన్న సేవ మాట మన లైన్స్తో ఎన్నో సేవలు చేస్తున్నాం. వాళ్ళు దుప్పట్లు అడిగారు, దుప్పట్లు నేను సహకారం చేసి ఇస్తున్నాం. ఈ బాధితులకి వాళ్ళకి దత్తపీఠం తరఫున దుప్పట్లు ఇవ్వడానికి మేము నిర్ణయించుకుని వచ్చాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ తహసీల్దార్ గారు, అలాగే స్థానిక సిఐ జగదీశ్వరరావు గారు, అలాగే మన ఆకువేడు తెలుగుదేశం ప్రముఖులు గొంట్ల గణపతి గారు, వెంకటరావు గారు, గంధా ఉమా గారు, అందరూ కూడా ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. ముఖ్యంగా గణపతి సచ్చిదానంద స్వామి వారు మేము విజయవాడలో గత 15 రోజుల మట్టి కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం, అలాగే కూరలు, పాలు, పెరుగులు గత 15 రోజుల మట్టి సుమారు రోజుకి 20,000 మంది చొప్పున ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు మన దత్తపేట నుంచి 25 లక్షల రూపాయలు క్యాష్ చెక్కుని వారికి హెచ్వి ప్రసాద్ గారు మా ఎగ్జిక్యూటివ్ ట్రస్టీ గారు సీఎం సహాయ నిధికి పంపిస్తున్నారు. ఉండి మండలం మహదేవపట్నం గ్రామంలో లక్ష్మీ గణపతి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం కనుల పండుగ గురువారం నిర్వహించారు. ఉత్తరపాలెంలో ప్రతిష్ఠించిన లక్ష్మీ గణపతికి తొలుత జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తుగ నాగరాజు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు చేశారు. అంతంగా తీర్చిదిద్దిన రథంపై స్వామివారిని ప్రతిష్ఠించి ఊరేగింపుగా బయలుదేరారు. వాడవాడలా భక్తులు తరలివచ్చి కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. బాణాసంచా కాలుస్తూ ఊరేగింపు ముందుకు సాగింది. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఉత్తరపాలెంలో ఎన్నో సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతి నవరాత్రులు ఊరేగింపు కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారని వివరించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు కడలి ఆంజనేయులు, కోన సత్యనారాయణ, జక్కంశెట్టి ప్రసాద్, వేరవల్లి ఏడుకొండలు, కోట విఘ్నేశ్వరరావు, జుత్తుగ రామకృష్ణ, కోడే శ్రీనివాస్, జుత్తుగ పాండురంగారావు తదితరులు ముందుండి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ముందుకు సాగించారు. ఈ కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుంచి వినాయకుడి నిమజ్జనాలు చేస్తున్నప్పుడు కూడా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉత్తరపాలెం చెట్టుబల్జ యూత్ కుర్రోళ్ళందరూ కూడా చాలా భారీ ఎత్తున ఇక్కడ 10 సంవత్సరాల నుంచి కూడా చాలా అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
మరి ఇక్కడ ఉన్న సెట్టుబల్జీ సంఘం అంతా కూడా పూర్తిగా యూత్కి సహకరిస్తున్నారు. ఇక్కడ సుమారు 5 రోజుల నుంచి కూడా గణేష్ ఉత్సవాలని మరి ఇక్కడ ప్రతిరోజు కూడా పీటల మీద కూర్చుని ప్రతిరోజు పూజా కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవం చేస్తూ ఈరోజు 6వ రోజున ఈ యొక్క గణేష్ యొక్క ఊరేగింపుని మీరు చూస్తున్నారు, ఎంత హట్టహాసంగా చేస్తున్నారు యూత్ అంతా కూడా. దీన్ని అనుసంధానంగా మరి గ్రామ అభివృద్ధి కోసం మరి యొక్క వినాయకుడి యొక్క ఆశీస్సులు ఈ గ్రామం మీద ఉండాలని, అలాగే ఉత్తరపాలు గ్రామంలో లక్ష్మీ గణపతి ఆలయం కూడా నిర్మించి సుమారు 30 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ గ్రామంలో ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా అందరూ కూడా ఇక్కడ వ్యవసాయదారులు కానీ ఆక్వా రైతులు కానీ వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ఈ యొక్క లక్ష్మీ గణపతి ఆలయం నిర్మించినప్పటి నుంచి కూడా అందరూ కూడా ఆయన యొక్క స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండడం వల్ల ఎవరు ఏ వ్యాపారం తలబెట్టినా అందరికి కూడా మరి అన్ని విధాలకు కూడా ముందుకెళ్తున్నారు. ఆ యొక్క గణేష్ యొక్క ఆశీస్సులు ఉత్తరపాలెం ప్రజల మీద, మాదేపట్నం గ్రామ ప్రజల మీద వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. చిన్మయ మిషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో స్వామి చిద్రూపానందజీ వారిచే ఈ నెల 24వ తేదీ నుండి 30వ తేదీ వరకు భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో ఆధ్యాత్మిక ప్రవచనాల కార్యక్రమం నిర్వహిస్తున్నామని భీమవరం చిన్మయ మిషన్ కేంద్ర నిర్వాహకురాలు బ్రహ్మచారిణి మాత ఈశాని చైతన్య తెలిపారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్లోని చిన్మయ మిషన్ కేంద్రంలో జరిగిన సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. చిన్మయ మిషన్ భీమవరం శాఖ అధ్యక్షులు మడిపల్లి శేఖర్ మాట్లాడుతూ 24వ తేదీ సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు మహాభారతంలో శాంతి పర్వంపై, 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు ఆదిశంకరాచార్య విరచిత అపరోక్షానుభూతిపై పూజ్య స్వామి చిద్రూపానందజీ వారిచే ప్రవచనాలు జరుగుతాయని, 7 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అందరూ కూడా విచ్చేసి భగవంతుని అనుగ్రహం పొందాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో చిన్మయ మిషన్ కార్యదర్శి కొత్త శ్రీనివాస్, కోశాధికారి గ్రంథి కుమార వరప్రసాద్, సభ్యులు పెరుమాళ్ల ప్రతిమ, తమ్మన రామలక్ష్మి, బొండాడ ఇందిర, నూలి ప్రేమలత, కొత్త సుబ్రహ్మణ్యం గుప్తా, సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. చిన్మయ మిషన్ భీమవరం వారి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24 మంగళవారం నుండి 30వ తేదీ సోమవారం వరకు భీమవరం ఆర్యవైశ్య వర్తక సంఘ భవనంలో స్వామి చిద్రూపానందజీ వారిచే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రతిరోజు సాయంకాలం మహాభారతంలో శాంతి పర్వం అనే అంశం పైన మరియు ఉదయం 6:30 నుంచి 8 గంటల వరకు అపరోక్షానుభూతి అనే అంశం పైన స్వామి చిద్రూపానందజీ వారు ప్రవచనాలు చేస్తారు. స్వామి చిద్రూపానందజీ అనేక సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక చింతనలో స్వామి చిన్మయానంద వారి శిష్యులుగా ఉంటూ న్యూఢిల్లీ దగ్గర నోయిడా కేంద్రంగా వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు ఆధ్యాత్మిక ఉపన్యాసాలే కాకుండా విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఉపయోగపడే అనేక అంశాలు, ఎలా జీవించాలి, ఎలా ఆనందంగా ఉండాలి, జీవిస్తూ సంతోషంగా ఎలా జీవనం గడపాలి అనే అంశాలపైన చక్కని ప్రవచనాలు చేస్తూ వర్క్షాప్లు కూడా నిర్వహిస్తుంటారు. వీరు భీమవరం రావడం, ఈ కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరికి కూడా డబ్బు ఉంది, ఆస్తులు, అంతస్తులు, బంధువులు అందరూ ఉన్నప్పటికీ మనిషికి శాంతి అనేది లేదండి. కాబట్టి ఈ శాంతిని పొందడానికి బయట ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ బయట నుంచి వచ్చేటువంటిది కాదు శాంతి అనేది. మన స్వరూపంగా ఉన్నదే శాంతి, ఆనందం. కాబట్టి మన స్వరూపమైనటువంటి శాంతిని మనం ఏ విధంగా పోగొట్టుకుంటున్నామో తిరిగి దానిని ఏ విధంగా మనలో మనం పొందాలి అనేటువంటి జ్ఞానమును పూజ్య స్వామీజీ చాలా చాలా అద్భుతంగా ప్రవచనం చేస్తారు. ఆయన ఇప్పుడు మహాభారతమును 15 సార్లు చెప్పి ఉన్నారు. అంతటి గొప్ప అద్వైత పండితులు మనకి రావడం చాలా జన్మ సుకృతం. మాచే చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం నందు మరి 7 రోజుల పాటు మహాభారతంలో శాంతి పర్వం మీద మరి స్వామి
చతురూపానందజీ మరి ఢిల్లీ నుంచి విచ్చేస్తున్నారు. వారు మరి అంశాలపై 7 రోజుల పాటు నిర్వహించేటువంటి ఈ ప్రవచనాలన్నీ కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఉదయం సాయంత్రం కూడా రోజు గంటన్నర పాటు, ఉదయం గంటన్నర, సాయంత్రం గంటన్నర జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా విచ్చేసి ఆధ్యాత్మిక సేవలో మరి అందరూ కూడా తరించమని అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా 80% కంటే ఎక్కువ మంది ప్రజలు కొన్ని రకాల దంత సమస్యలను కలిగి ఉన్నారని ప్రముఖ దంత వైద్యుడు డాక్టర్ గౌతమ్, డాక్టర్ సతీష్ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం 32 డెంటల్ కేర్ హాస్పిటల్లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. డాక్టర్ గౌతమ్, డాక్టర్ సతీష్ మాట్లాడుతూ ఎక్కువ మంది ఆ సమస్యలకు చికిత్స పొందడానికి నిరాకరిస్తున్నారని, మన నోటి ఆరోగ్యం కూడా మారిపోయిందని, మన దంత సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడానికి మన అలవాట్లు, జీవన శైలిని గుర్తించడం అవసరమన్నారు. కన్వీనర్ చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ నోరును ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డాక్టర్ హారిక, డాక్టర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 12th వరల్డ్ ఓరల్ హెల్త్ డే. మన ఇంటికి ముఖద్వారం గుమ్మం ఎలాగో మన శరీరానికి ముఖద్వారం అనేది నోరు. ఈ నోరు ద్వారానే మనం అన్ని కార్యక్రమాలు, అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాం. అలాంటిది ఈ నోరునే చాలా చులకనగా చూస్తూ ఉంటాం. అందుకని ప్రతి పండక్కి వాటికి కూడా ఇంటి ముఖద్వారాలను ఎలా చూసుకుంటారో అంతే గౌరవంగా కూడా మన నోరు అనే ముఖద్వారాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. నోటిని కూడా కాపాడుకునే ప్రక్రియలు చాలా ఉన్నాయి. అంటే దీనికి విపరీతంగా కష్టపడిపోవాల్సిన పనేమీ లేదు. తిన్న తర్వాత నోరు బాగా పుక్కిలించుకుంటాం, సరిగ్గా బ్రష్ చేసుకుంటాం, ఏ చెడు అలవాట్లకి దగ్గరగా ఉండకుండా అన్నిటికీ దూరంగా ఉంచటం, ఇటువంటివన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ కాలుష్యతరమైన తిండిలు, ఆహారాలు ఇటువంటివి ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే మనం ఇవన్నీ కూడా ముందుగా నోటి ద్వారానే ఏ రకమైన మన ఆరోగ్యానికి ఏది అవసరమైనా కూడా నోటి ద్వారానే ఇస్తూ ఉంటాం. కాబట్టి అలాంటి నోరుని ఇంకా బాగా పరిశుభ్రంగా, నీట్గా ఉంచుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ఈరోజున్న వరల్డ్ ఓరల్ హెల్త్ డే సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, సింపుల్గా ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుందండి, ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్ అని. సో నోరు బాగుంటే మన ఆరోగ్యం అంతా బాగుంటుంది, మన శరీరం అంతా బాగుంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన శరీరం ఆరోగ్యంగా ఎక్కువ కాలం ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి అని అంటే ముందు మన నోరు చాలా ఇంపార్టెంట్ అండి. నోరు ఎందుకు ఇంపార్టెంట్ అంటే నోటి సమస్యల వల్ల, దంతాలు, చిగుర్ల సమస్యల వల్ల గుండెకి సంబంధించింది కానీ, కిడ్నీకి సంబంధించింది కానీ, బ్రెయిన్, లంగ్స్ సంబంధించి అన్నిటికీ కనెక్షన్ రిలేటెడ్గా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. ఓరల్ హెల్త్ ఈజ్ ఓవరాల్ హెల్త్. నోరు బాగుంటే మిగతా ఆరోగ్యం, శరీరం అంతా కూడా బాగుంటుందండి. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా గణపతికి సహస్ర గరిక పూజ నిర్వహించారు. ఆలయ అభివృద్ది కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్చే స్వామివారికి పట్టణానికి చెందిన ఈశ్వరరావు దంపతులు, శ్రీనివాసరావు దంపతులచే వస్త్రాలంకరణ, సహస్ర గరిక పూజ, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రాంగణంలో విజయ గణపతి స్వామి వారికి మద్దా సాయిబాబు గారు, శ్రీ రత్న దంపతులు విగ్రహదాతగా సమర్పించారు. ప్రతిరోజు సాయంత్రం పూట విశేషమైన పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ రోజున కలక ఈశ్వరరావు గారు, అలాగే శ్రీనివాస్ గారు దంపతులు పూజా కార్యక్రమం జరిగింది. ఈ రోజున మరి అందరూ కూడా అలాగే ఉదయం వస్త్రాలంకరణ జరిగింది. స్వామివారికి ప్రతిరోజు విశేషమైన చిత్తాహారతలు, పంచాహారతలు, క్రీడామంత పుష్పాలు అన్ని కూడా జరుగుతుంది. కావున భక్తులతో కూడా వినాయక స్వామి వారిని దర్శించుకోండి. సాయంత్రం 6:30 గంటలకు బాలగణపతి పూజ, చిన్నపిల్లలకి పంచకొండవా కట్టుకుని మన బాలగణపతి పూజ ఎక్కడా కూడా దేశంలోనే, మన రాష్ట్రంలోనే ఎవరు చేరు. మన మెంటేవారి తోటలోనే బాలాత్మ సమర ఆలయంలో రేపు సాయంత్రం 6 గంటలకి బాలగణపతి పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల లోపల పిల్లలు వచ్చి పంచగండవా కట్టుకుని చక్కగా బాలగణపతి పూజ చేయించుకుంటే చాలా మంచిది. వాళ్ళకి విద్య బాగా వస్తుందని, చదువు బాగా వస్తుందని, ఉత్తీర్ణ స్థానం సాధిస్తారని సంకల్పంతో రేపు సాయంత్రం ఏర్పాటు చేశాము. అలాగే శుక్రవారం నాడు చండీ హోమము, ఆదివారం గణపతి హోమం జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొంది లడ్డు వేలంబాటులో ఇక్కడ ఎవరైతే లడ్డు పాడుకుంటారో వాళ్ళు రెట్టింపు ధనం వస్తుంది నమ్మకం. కాబట్టి వచ్చి ఆ రోజు ఆదివారం ఉదయం 10 గంటలకు వచ్చి లడ్డు వేలంబాటు పాడుకుని స్వామివారికి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం.
భీమవరం పట్టణం ఏఎస్ఆర్ నగర్లోని ఎంఎస్ఆర్ టవర్స్లో వినాయక చవితి వార్షికోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు నిర్వహించి పంట కాలువలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల అలవాట్లు ప్రాణాంతకమని, మత్తు అనేది ఒక నరకమని స్వచ్ఛంద సంస్థలు పోలీస్ శాఖతో కలిసి అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని భీమవరం డీఎస్పీ జయసూర్య అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల అలవాట్లు, నష్టాలు నివారణపై ప్రచార బేరీ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్పీ జయసూర్య మాట్లాడుతూ ప్రపంచం అతలాకుతలం అయ్యేలా డ్రగ్స్ మహమ్మారి ప్రాణాలు తీస్తుందని, డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలన్నారు. రెండో పట్టణ సీఐ కాళీచరణ్ మాట్లాడుతూ యువత ఎక్కువ మత్తు పదార్థాలకు బానిసలై జీవితాలను పాడు చేసుకుంటున్నారని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 18న మత్తు పదార్థాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలంటూ పట్టణంలో అవగాహన ర్యాలీ చేపడుతున్నామన్నారు. అనేక పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు, పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్ తదితరులు పాల్గొన్నారు. నేటి సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు, అరాచకాలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ఈ పెరిగిన సందర్భంలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ డెడికేటెడ్గా ఎంతో సర్వీస్ చేస్తున్నారు. చాలామంది పట్టుకోవడం జరుగుతుంది, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే శాశ్వత పరిష్కారం అంటే ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో సంపూర్ణ అవగాహన ఉంటేనే ఈ కార్యక్రమం మనం చేయగలం. ఇప్పుడు ప్రస్తుతం బర్నింగ్ ప్రాబ్లం, ఇగో సైబర్ నేరాలు, డ్రగ్స్, ఇలాంటివన్నీ కూడా మనకి బాగా తేలిగ్గా దొరికేస్తున్నాయి. దీన్ని అరికట్టడం కోసం చాలా కృషి చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అయితే సమాజం కూడా దీనికి ఎదురొచ్చి నిలబడి సామాజిక బాధ్యతగా ప్రతి వాళ్ళు డ్రగ్స్ని నిర్మూలించాలనే ఉద్దేశం మీద ప్రతి కళాశాలలో, పాఠశాలల్లో కూడా డ్రగ్స్ మీద అవేర్నెస్ డిఎస్పీ జయసూర్య గారు సారథ్యంలో, ఎస్పీ మరి నయీం గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా వచ్చే బుధవారం నాడు భీమవరంలో 2 టౌన్ సిఏ శ్రీ చరణ్ గారి సారథ్యంలో ఈ పెద్దలందరి సమక్షంలో కూడా ర్యాలీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ప్రజల్లో సంపూర్ణ అవగాహన కల్పించాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకుంటున్నాయి. అయినప్పటికీ మరి జరుగుతున్న పరిణామాలు బట్టి మనంతా కూడా దీన్ని కృషి చేసి అరికట్టాలని భీమవరం పట్టణంలోని పిఎస్ఎం మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు జీడిగుంట సునీతను ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న నేపథ్యంలో స్కూల్లో అభినందన సభ నిర్వహించారు. ప్రధాన ఉపాధ్యాయురాలు విఎం రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సునీతను ఘనంగా సన్మానించారు. అనంతరం రాధాకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు స్కూల్ అభివృద్ధికి ఉపాధ్యాయురాలు సునీత చేసిన కృషిని కొనియాడారు. ఎంతో మంది విద్యార్థుల ఉన్నతికి సునీత ఎంతో కృషి చేశారంటూ అభినందించారు. ఈ స్కూల్ నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం తమకు ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రావణి, ఎంకేఎస్ఎస్ మహాలక్ష్మి, ఏకే మహాలక్ష్మి, చిట్టి కుమారి పాల్గొని సునీత సేవలను కొనియాడారు. మొన్న అవార్డు తీసుకున్న రోజు కూడా నాతోటి నా బంధువులు ఎవరో రాలేదు, కానీ నాతోటి ఉపాధ్యాయులు వచ్చారు. చిట్టి మేడము, మాధవి అత్త గారు, రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ. అక్కడ కూడా మన పిల్లలు ఉన్నారు, మన స్కూల్ పిల్లలు. వాళ్ళందరినీ చూసేటప్పుడు నేను ఆ బాధ అంతా మర్చిపోయాను. ఎందుకంటే మీరే నాకు బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు అందరూ మీరే. నేను స్కూల్ సెలవు పెట్టిరని సుధారాణి గారు అనేవారు. నాకు హెల్త్ బాగోపోయినా నేను స్కూల్కి ఎందుకు వస్తానంటే ఆ బాధ అంతా మర్చిపోవడానికి. పిల్లలతో ఉన్నా, టీచర్స్తో ఉన్నా నాకు ఆ బాధ అంతా మర్చిపోతాను. అలాగే ఈ అవార్డు రావడం అంటే గొప్పదనం ఏం కాదు, కానీ ఇదంతా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను స్పెషల్గా ధన్యవాదాలు రాధాకృష్ణ గారికి తెలియజేసుకుంటున్నాను. జిల్లా ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జె సునీత గారికి అవార్డు వచ్చినందుకు
శుభాభినందనలు తెలుపుతూ ఈ అవార్డు మనకి ఇంకా సేవ చేయాలి అని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారాం లక్ష్మి జన్మదినం సందర్భంగా భీమవరంలో పలు కార్యక్రమాలు. గంటా త్రిమూర్తులు సహకారంతో అన్నా క్యాంటీన్లో ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా ఉచిత ఆహారం పంపిణీ. విజయవాడ వరద బాధితులకు దాతల సహకారం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే రామాంజనేయులు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో భీమవరం పెదమీరం పుంత రోడ్లోని రాధాకృష్ణ కన్వెన్షన్ హాల్ నందు రాష్ట్ర స్థాయి చెవి, ముక్కు, గొంతు వైద్యుల వార్షిక సమావేశాలు. ప్రభుత్వం ప్రకటించిన రైతు భరోసా 20,000 రూపాయలను తక్షణమే రైతులకు చెల్లించాలి. ఉండి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పీవీఎల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.